ఏం రెడ్డి గారు ఎలా ఉంది? గాలి తాత సుఖీ భవ. అవును, కాళ్ళ కింద పెట్టుకొచ్చే ధైర్యంగా పెట్టుకోవచ్చు. అబ్బా అవును, ఎంత ఇవ్వమంటావు? డబ్బు సార్, డబ్బు. డబ్బా? లేకపోతే ఉప్పు పప్పు ఇస్తారా? డబ్బే, ఎంత ఇవ్వమంటావు? చెరో 10 ఇవ్వండి సార్. చెరొక 10. అసిస్టెంట్ ఉన్నారండి, అసిస్టెంట్. ఎంత ఇవ్వాలా? పోనీ 10 ఇవ్వండి. నేను చెప్తా ఉన్నాండి. 5 రూపాయలు ఇచ్చేయండి, ధర్మంగా ఉంటుంది. 5? 5 వస్తాను సార్. నేను కూడా వస్తానండి. వెళ్ళండి. సుధాకర్, నీతోటి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అంత అర్జెంటా? చాలా అర్జెంటే. నీకేదో ఉద్యోగం కావాలని చెప్పావుగా? చెప్పండి సార్. అవును, ఇప్పుడు టౌన్ ఉందిగా? టౌన్ ఉందండి. ఎక్కడ పోదు అక్కడే ఉంటుంది. ఇక్కడే ఉంది. ఆ టౌన్ లో తంబు చెట్టి స్ట్రీట్ పక్కన లింగి చెట్టు స్ట్రీట్ ఉంది. లింగి చెట్టి స్ట్రీట్. ఆ లింగి చెట్టి స్ట్రీట్ లో పెద్ద బిజినెస్ మనిషి ఉన్నాడు. అతని పేరు ఉంది. పేరు ఏం తొందర లేదు, నిదానంగా ఆలోచించుకోండి, గుర్తెచ్చుకోండి. వస్తా. కప్పెలాగా దూకి దూకి వెళ్తున్నాడే. చేస్తాడు మళ్ళీ ఆ కరెంట్ గా డిస్క్ పెడతాడంటే. ఏమైంది? కాకి, నేనేం తెలియలేని వాడిని అనుకున్నావా? ఇదిగో తాళం. ఏది డబ్బు? తాళం. 1 రూపాయి. నువ్వేం చేసావయ్యా? ఆ ఫ్యూజ్ తీసింది నేను, వేసింది నేను. కాకి, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు, లోపల సెట్టి గారి దగ్గరికి వెళ్ళి ఫ్యూజ్ ఎలా వేయాలో నాకు తెలియదు, కానీ ఫ్యూజ్ ఎలా పోతుందో నిజం చెప్పొద్దామని. కంప ముంచెట్టున్నావే. సరే, ఎంత ఇమ్మంటావు? నాకు 4, 1 నీకు. న్యాయమా? న్యాయంగా ఉందా నీకు? పెద్ద న్యాయంగా సంపాదించావుట నువ్వు. సగమయ్యా తీసుకో. రూపాయా? ఇది భోజనానికే సరిపోదు. ఒక 10 రూపాయలు ఇచ్చావంటే ఫోన్ చేసుకుంటా. తీసుకా. అంత మోసం, దగ, అందరూ దొంగలే. సార్ సార్, నేను సార్ సుధాకర్. ఫోన్ పెట్టేస్తావా? వద్దు సార్, 50 పైసలు వేశాను. 50 సెకండ్లైనా మాట్లాడండి. సార్ సార్, మీరు చెప్పిన ఉద్యోగం. ఆడపిల్లల నా పక్కన. అయ్యో, ఈ మొఖానికి అదొక్కటే తక్కువ. నవ్వులా? రైట్ సార్, ఎవరో సీతాకోక చిలుకలు. వాళ్ళకేం సార్ నవ్వుతారు? సార్, ఆ ఉద్యోగం ఒకటే కాటుగా ఉంది సార్. సార్, ఆ డ్రామా కంపెనీ ఉద్యోగం సార్ పోయింది సార్. నేను బాగానే యాక్ట్ చేశాను, కానీ అది పోయింది సార్. సార్ సార్, నేను చెప్పిన ఉద్యోగం మీరు ఎలాగైనా ఇప్పించాలి సార్. చచ్చి మీ కడుపులో పుడతాను సార్. నేను అన్నది 2 రోజులు అయింది సార్. కడుపు నిండా ఎప్పుడు తిన్నానో కూడా గుర్తులేదు సార్. సార్, మీరు ఎలాగైనా ఆ పని. ఏమే, ఈయన గారు ఫోన్ వదిలి వస్తాడా, లేకపోతే ఇక్కడే కాపురం చేస్తాడా? కొత్త పిచ్చిగడలే ఉన్నాడే. చీ పాపం, ఎందుకే అలా అంటారు? ఏంటి పాపమా? ఇచ్చానండి చూడు. ఫోన్ లో మాట్లాడుతుంటే ఏమిటా గలాట? కాస్త కామన్ సెన్స్ ఉండాలి. లేదండి మీకు? నా కోపం వచ్చిందేనా? ఆత్మహత్య మాత్రం చేసుకోకండి, నేరం. చీ పాపం, ఇచ్చానండి చూడు. ఏ మిస్టర్, గంటల కొద్దీ మాట్లాడడానికి ఇదే మీ సొంత ఫోనా? కాదు, పబ్లిక్ ఫోన్. 50 పైసలు వేసి మాట్లాడుతున్నాను. ఊరికే ఏం కాదు, నెక్స్ట్ హౌస్ సేపు మాట్లాడుతాను. 50 పైసలు, 50 NP. డూ యు నో ది వాల్యూ ఆఫ్ 50 NP? ఏమి 50 NP, 50 పైసలు? ఎప్పుడైనా చూసిన ముఖమేనా ఇది? చీ పాపమే, ఇచ్చానండి చూడు. ఇదిగో, ఇంకొకసారి పాపం అన్నావంటే అదిగా సార్. నేను అర్జెంటుగా ఫోన్ మాట్లాడాలి. అందుకని బయటకు వస్తే సంతోషిస్తాం. ఇదిగో, నువ్వు అరిచి గీ పెట్టినా నా పని పూర్తి కాకుండా నేను బయటికి రాను. ఎందుకు రావాలి? 50 పైసలు ఇస్తాను. 50 NP, 50 NP. మిస్టర్ 50 NP, మర్యాదగా బయటకు వస్తావా, అలర్ట్ చేయమంటావా? చదువుకున్న పేరే కానీ సభ్యత సంస్కారం ఏమైనా ఉందా? ఏమైనా జ్ఞానం ఉందా? ఎందుకుంటుంది? పెద్దలు సంపాదించిస్తే తిని బలిసి ఊరి మీద పడి బలాదూరుగా తిరుగుతూ ఉంటారు. మిస్టర్ 50 NP, ఫోన్. 50 NP మర్చిపోయినట్టున్నాడు. చదివి చూడవే, ఏదైనా ఇంట్రెస్టింగ్ గా రాసింటాడేమో. చిచ్చి, ఇతరుల డైరీ చదవటం మంచిది కాదే. అయినా అడ్రస్ ఉందేమో చూసి పోస్ట్లో పంపుతాం. అరే,
ఇదేమిటి రూపాయి నోటు 50 NPకి ఇంత గోల పెట్టాడే రూపాయికి ఎక్కడ పిచ్చెక్కి తిరుగుతున్నాడో రుబ్బు బాగా రుబ్బు చిన్నదంతా అరిగిపోవాలి లేకపోతే దర్జాగా అట్టు మీద అట్టు అట్టించి తిరిగి బిల్లు కూడా వెళ్ళిపోతే వదులుతారా రుబ్బు బాగా రుబ్బు మై గాడ్ అడ్డంగా పెరిగిన ఆడవాళ్ళు అనుభవించండి అరే 50 NP ఈ పాటి తెలివి ఉందా నీకు వెరీ గుడ్ పబ్లిక్ ఫోన్ 50 పైసలు వేసి మాట్లాడుతున్నాం ఊరికే ఏం కాదు నా ఇష్టం వచ్చిన సేపు మాట్లాడతాం 50 పైసలు 50 NP యూ నో ది వాల్యూ ఆఫ్ 50 NP ప్రేమ ఇది ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో తెలియదు కానీ విశ్వరూపంలో వ్యాపించిపోయింది అణువణువులో ప్రేమించాలని ప్రేమించబడాలని కోరుకునే మనిషి అంటూ ఉండడేమో అందులో ఈ రోజుల్లో 5వ క్లాస్ చదివే కుర్రాడు కనీసం 3 ప్రేమించి ఉంటాడు నేను ఉన్నాను ఎందుకు 25 ఏళ్ళు మచ్చుకొక్కరినైనా ప్రేమించానా నేను ప్రేమించలేదు సరే నన్ను ఎవరైనా ప్రేమించారా అసలు నాది ప్రేమించే ముఖం కాదేమో నాకు అనుమానం ఒకవేళ నేను పెళ్ళంటూ ఎప్పుడైనా చేసుకుంటే ఆ పెళ్ళామైనా నన్ను ప్రేమిస్తుందా అని నా జాతకమే అంతేనేమో కాకుంటే 1.5 సంవత్సరం అయింది సుధాకర్ BSc అని పట్టా తెచ్చుకుంది కానీ నాది అదేం కష్టజాతమో గాని ఇంత చదువు చదివి ఉద్యోగం కోసం వెతుక్కుంటూ మద్రాసు వచ్చి ఇక్కడ ఒక అరవశెట్టి గారింట్లో అరువుకు అద్దెకుంటూ కొంతమంది 60 కుర్రాళ్ళకి ఫీజు లేకుండా తెలుగు నేర్పుతూ ఆ BSc పట్టాన్ని మెడకు కట్టుకుని ప్రతిరోజు మినిమం 15 మైళ్ళు నడుస్తున్నాను ఉద్యోగం కోసం ఈ మహానగరంలో ఉన్న వీధులన్నీ నాకు కుట్టినిపింటే కళ్ళు మూసుకుని ఎంత దూరమైనా వెళ్ళిపోగలను ఈ క్వాలిఫికేషన్ కు కనీసం పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఇవ్వచ్చునే కానీ ఎవరిస్తారు నేను ఎవరికి కావాలి అమ్మో ఈ మాట మనసులో అనుకున్న డేంజరే ఎందుకంటే ఎదురింటి 60 మాస్టర్ భార్య వచ్చి రాని తెలుగులో నానేదా నానేదా అంటూ వచ్చేస్తూనే ఉన్నా ఆవిడ వయస్సు 45 ఏళ్ళు ఇంకా కన్నెపిల్లని అనుకుంటుంది పాపం ఏనాడో ఒకనాడు ఆవిడ నన్ను బలాత్కరించి శీలభంగం చేస్తుందేమో నేను భయంగా ఉంది మీరా నానేదా నీకు మంచి కబుర్ చెప్పాలని వచ్చాను సుధాకర్. ఏదైనా పని అండి? మీరు చేస్తానంటే పనా లేదు. చేస్తారండి, చెప్పండి. మాస్టర్ గారు ఊరికి వెళ్ళారు. అలాగండి. 4 రోజులు కానీ తిరిగి రారు. అలాగండి. రాత్రి సోపున్ బాబు సినిమా చూశాను. అలాగండి. అతను డూయట్ పాడుతుంటే నా కళ్ళకు నువ్వే కనిపించావు. అలాగండి. ఎంత నాకు ఏదో దిగులు గుబులు, కళ్ళు మూసినా తెరిచినా ఆ డూయటే కనిపిస్తుంది. నాకు నిద్రయే రాలేదు. నీక మాత్రం సంతోషం కలిగితే చాలు సుధాగా. ఏ నాటికైనా నా దిగులు గుబులు నీవే పోకటాలి సుధాగా. తర్వాత మాట్లాడతాము. వస్తాను సుధాగా. దొరగారు లోపల తీసుకొచ్చి ఇవ్వాలా? బయటకు వచ్చి తీసుకోలేరా అండి? నువ్వా? నేను ఇంకా బదిలీ కాదయ్యా. ఏం సార్, నువ్వు మారితే కానీ నా తర్వాత మాట్లాడట్లేదయ్యా. అప్పుడు కానీ నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ రాదు. ఇదిగో ఈ చేతులతో ఈ వీధిలో ఎంతమంది ఉద్యోగాలు ఇప్పించారు తెలుసా అండి? ఈ అదృష్టం అలాగే ఉంది. ఏం చేస్తాం సార్? ఏదో పండుగ మామూలు పోయిన దసరాకి లేదు, దీపావళికి లేదు, ఈ పండగకైనా మారింది. అదృష్టం కొట్టింది. ఏమొచ్చింది సార్? నేను అప్లికేషన్ పెట్టిన కంపెనీ నుంచి నాకు ఇంటర్వ్యూ కార్డు వచ్చిందయ్యా. పొరపాటు అయిందేమో సార్. పేరు అడ్రస్ సరిగ్గా చూడండి.
ఓహో నువ్వు చూడకుండానే ఇచ్చావా? అందుకనే అదృష్టం వరించింది. అది సరే కానీ టైం ఎంత? 9:30. 9:30. అంటే అరగంట టైం ఉంది. చూడు బ్రదర్, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, లాండ్రీ నుంచి బట్టలు తెచ్చుకోవాలి. జస్ట్ 2 రూపాయలు ఇవ్వు. సరేలే, నాకు ఇచ్చేది ఎలా లేదు, తిరిగి నేను ఇవ్వాలా? అది కాదు బ్రదర్, జస్ట్ 2 రూపాయలు ప్లీజ్. చూడకపోతే నా ప్యాంటు షర్టు లాక్కున్నా కూడా వస్తా. బ్రదర్, అరగంట టైం ఉంది. లాండ్రీలో బట్టలు, బస్ ఛార్జీలు. ఏం ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే